హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. మనమైతే లోపలికి రాగానే ఇలా సాయిబాబాని దర్శించుకుంటాము. ఇలా సాయిబాబా మధ్యలో ఉండి చుట్టూరు దేవతలు ఉంటారండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అక్కడ సాయిబాబా పాదాలు ఉంటాయండి. ఆ పాదాలకి మన నుదురు మోటించి ఒక కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు అయితే తిరగాలి. మళ్ళీ కోరిక తీరిన తర్వాత వెళ్ళి 108 ప్రదక్షిణలు తిరగాలండి. ఇలా సాయిబాబా చుట్టూ ఉన్న దేవతలు వచ్చేటప్పటికి వీళ్ళేమన్నా ద్వాదశ ఆదిత్యులు, తర్వాత అష్టవాసులు, తర్వాత ఏకదశ రుద్రులండి. ఇలా 33 మంది ఉంటారు. మనం కోరిన కోరికకు సంబంధించి వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారంటండి.